నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో జరుగుతున్న ఇంద్రమ్మ ఇళ్ల అవకతవకలపై మండల బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శాంతకు వినతి పత్రాన్ని అందజేశారు. అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు రాలేవని వారు తెలిపారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపించారని వినతి పత్రాన్ని పేర్కొన్నారు. ఇక ఇంద్రమ్మ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ₹1,60,000 అందజేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం గారికి. అలాగే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయని చెప్పేసి చెప్పడంతో ఇళ్ల కోసం చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో దర్పల్లి మండలానికి మొత్తంగాను 620 వచ్చినాయని చెప్పడం జరుగుతుంది. దర్పల్లికి 117 వచ్చినాయని చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది బీదవారు ఉన్నారు, ఇంకా అర్హులైనటువంటి చాలామంది ఉన్నారు. అప్లై చేసిన మందికి అందరికి కూడా ఇప్పటిదాకా రాలేకపోయింది. ఇది వచ్చిన దాంట్లో కూడా ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్లకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. దయచేసి పేద ప్రజలను కాపాడే విధంగా ప్రభుత్వాలు ముంగటికి వెళ్ళాలి, అంతేగాని సొంత లాభాల కోసం కానీ సొంత ప్రయోజనాల కోసం కానీ కాకుండా ఉండాలి. అదే విధంగా దర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం శాంక్షన్ అయినట్టు అటువంటి మీ అందరికి కూడా తెలిసిందే. దాంట్లో 117కి ఇప్పటిదాకా 50% ముగ్గులు పోయడం జరిగింది. ఆ ముగ్గులు పోసిన దాంట్లో కూడా పిల్లర్లు లేవడం జరిగింది. దానికి ఎలాంటి షరతులు లేకుండా ఎంఆర్ఓ నుంచి అవి ఏవైతే డీడీలు ఉంటాయో మొరం కోసం అవి ఇవ్వకుండా, ఎందుకంటే ఉచితంగా